వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో స్టాక్ ఎంత ఉంది, ఇంకా కొత్త లోడ్స్ ఎప్పుడు వస్తున్నాయి వీడియోలో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. సార్ మన డైరీ ఫామ్లో స్టాక్ ఎంత ఉంది, ఏ బ్రీడ్ ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడైతే ముర్రా ఉన్నది, బన్నీ కూడా ఉన్నది, జాఫరాబాదీ కూడా ఉన్నది తమ్ముడు. ఇది దాదాపు మనం చూసుకుంటే 3 days నుంచి డైలీ మనకు 2 లోడ్ వస్తున్నాయి. ఓకే, ఈరోజు రాత్రి కూడా హెవీ మిల్కర్ ముర్రా జాతి వస్తున్నాయి. సో స్టాక్ అయితే ఉన్నది. ఎవరైనా కావాలంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ పాలు చూసుకొని మాట్లాడవచ్చు. ఓకే, జాఫ్రాలో కూడా హెవీ మిల్కర్స్ ఉన్నది, ముర్రాలో కూడా హెవీ మిల్కర్సే ఉన్నాయి. ఈరోజు నైట్ వచ్చేటి కూడా హెవీ మిల్కర్స్, హెవీ టాప్ ముర్రాలో టాప్ గిదలు. టాప్ ఎన్ని లీటర్స్ ఇస్తాయి సార్? అది 18 లీటర్స్ నుంచి 21 లీటర్స్ మధ్యలో ఉన్నాయి. 18 to 21 లీటర్స్. జాఫ్రాలో కూడా ఉన్నది మన దగ్గర 18 to 22 లీటర్స్. ఓకే, ముర్రాలో మనం చూసుకుంటే 12 to 16 లీటర్స్ కూడా ఉన్నది. మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది కాదు, అది 18 to 21 లీటర్స్. 18 to 21 లీటర్స్. ఓకే సార్, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే రేట్ల గురించి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొద్దిగా వర్షాకాలం అప్ డౌన్ అవుతుందని చెప్పి. ఏ వర్షాకాలం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎండాకాలమే అనుకోండి. ఎండాకాలమే అనుకోండి. బ్రీడ్ తక్కువ అయిపోయింది, వాల్యూమ్ ఎక్కువ అయిపోయింది. సో తగ్గడానికి అవకాశం ఏం లేదు. నేను కూడా ఈ సంవత్సరం చూసుకుంటే నేను కొంచెం ఒక 1 month నుంచి కొంచెం ఆర్డర్ మీద నేను ఎక్కువ ఇచ్చిన. వాకింగ్ కస్టమర్స్కు ఎంత కావాలి అంతనే తెప్పించిన. లేకుంటే ఎప్పుడైనా నా దగ్గర 120-130 గీదలు ఉండేది. నేను కూడా అనుకున్నా తగ్గినప్పుడు తెస్తాం అంటే ఏం తగ్గలేదు, ఏం తగ్గే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎండాకాలంలో ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది సార్? అలానే ఉన్నది, సేమ్ పొజిషన్. కానీ మజా డైరీ ఫామ్ ఒక ట్రస్ట్ ఉన్నది. బ్రీడ్ బఫెలోస్ దొరుకుతాయి, హెవీ మిల్కర్స్ దొరుకుతాయి సార్. ఓకే, 5 లీటర్స్ ఇచ్చే బర్రెలు మన దగ్గర దొరకదు. మినిమం 6 లీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక డేకి 12 లీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 22-24 లీటర్స్ దాకా కూడా బర్రెలు మన దగ్గర దొరుకుతాయి. నేను చెప్పేదానికి కాదు, మీరు ఇక్కడ పనుకొని 2-3 పూటలు చూసుకొని మన దగ్గర తీసుకోవచ్చు. ఇక్కడ ఉండి చూసుకొని తీసుకెళ్ళచ్చు. చూసుకొని తీసుకుని వెళ్ళాలి తమ్ముడు. ఓకే సార్, ఇప్పుడైతే స్టాక్ ఎంత ఉంది సార్ మన దగ్గర? ఎన్ని గేదెలు ఉంటాయి మన దగ్గర ప్రస్తుతం డైరీ ఫామ్లో? ఇప్పుడు దాదాపు ఇప్పుడు చూసుకుంటే మోర్ దెన్ 50 ఉన్నది. ఈరోజు నైట్ వచ్చేస్తే 60 అయిపోతాయి. ఓకే, 60 గేదెలు ఇప్పుడు. అవును. ఓకే, మొత్తం పాడి గిద్దలే మన దగ్గర. సుడి గిద్దలు అది ఇది ఏమి ఉండదు, మొత్తం పాడి గిద్దలే. ఓకే, కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు సార్, సుడి గేదెలు కూడా తెవచ్చు, దూడలు కూడా తెవచ్చు కానీ అడుగుతున్నారు. మరి టైం వేస్ట్ నేను చేయను తమ్ముడు. నా దగ్గర నా పాలసీ ఏమంటే ఫస్ట్ డే ఎవరైనా తీసుకుపోయిన బర్రెలు అప్పటి నుంచి వాళ్ళకు ఆదాయం ఉండాలి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అయ్యాలి. దీనికే మనకు దానాల ఖర్చులు అది ఇది ఎక్కువ అయిపోయినాయి. దీనికే మేపితే మనకు డబ్బులు వస్తాయి. అదే మనం సూడి లేకుంటే అది చిన్న పిల్లలు తీసుకుపోయి మళ్ళీ దానికి మేపాలి అంటే ఏది ఫ్రీగా మేపదు. ఓకే ఓకే సార్, చాలామంది అడుగుతున్నారు మజర్ బై వీడియోస్లలో వస్తలేరు, నేనే వీడియోస్ చేస్తున్నాను. లేదండి, ఏమున్నది అంటే నా దగ్గర వాల్యూమ్ ఎప్పుడైనా ఎక్కువ. ఎందుకంటే ఒక ట్రస్ట్ ఉన్నది. మదర్ డైరీ ఫామ్ అంటే చాలా ట్రస్టెడ్ వర్ది మన డైరీ ఫామ్. అందరూ వచ్చేది పాత క్లయింట్, కొత్త క్లయింట్ ఎవరైనా వస్తే మన ముఖం చూసి వస్తారు. సో వాళ్ళు దాదాపు నేను చూసుకుంటే 2 months నుంచి అందరూ నాకు అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు. వాళ్ళకే ఆ వాల్యూమ్ కంప్లీట్ చేయడానికి నాకు టైం పడుతుంది. ఎందుకంటే రేట్స్ తగ్గలేదు. ఇంకా ఏమున్నది అంటే నేను వీడియోలో వస్తే చాలా జనాలు వస్తారు. దాని ప్రకారం నేను వాల్యూమ్ తీసుకువస్తేనే అప్పుడు నేను వీడియోలో వస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది వాకింగ్ కస్టమర్ రావచ్చు, తీసుకోవచ్చు. అందుకోసం ఈ వీడియోలో నేను కనిపిస్తున్నాను. ఓకే, మన దగ్గర స్టాక్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం వీడియోలో వస్తాం. అవును. ఓకే సార్, ఇంకోటి చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వర్షాకాలంలో దానా అంటే రేట్లు అనేవి చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైనా దానా రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి దానా ఖర్చు ఏమైనా తగ్గడానికి కొంచెం సంవత్సరంలో వేరియేషన్ వస్తాయి. ఒక టైంలో తక్కువ ఉంటాయి, ఒక టైంలో ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కొంచెం టైం వెళ్ళిపోయినాక తగ్గిపోతాయి, దానికి ఏం లేదు. అంటే కానీ ఇదే దానా యూస్ చేయండి. నా రికమెండ్ అయితే కంపెనీ దానాలు వాడకూడదు. ఇదే 3 దానం వాడండి, ఏం ప్రాబ్లం లేదు. దాంట్లో బ్రాండెడ్ వైస్ పోతే మనకేం మిగలదని చెప్తున్నారు. చెప్తారు కానీ అంత పాలు రాదు. దానాలు ఈ కంపెనీ ఆ కంపెనీ కొత్త కంపెనీస్ వస్తున్నారు కానీ దాంట్లో పాలు దిగుబడి రాదు. డబ్బులు కూడా ఏం తక్కువ లేదు దానికి కూడా. 2500 చేంజ్ ఉంది సార్ 50 kg బ్యాగ్. ఇష్టంతో కూడా బర్రెలు తినదు తమ్ముడు. అది ఓన్లీ నాన్ బ్రాండెడ్ అంటే గోధుమ పొట్టు, పచ్చి చెక్క,
కందిచున్ని బెస్ట్ ఇవి. ఇదే బెస్ట్. ఓకే సార్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మరి? లేదు, ఇప్పుడు మనం చూసుకుంటే వర్షం లేట్ అయిపోయింది, మాన్సూన్ కూడా సరిగా లేదు. రైతులు ఇంటి నడవాలి అంటే ఇదే ఒక దారి ఉన్నది, బర్రెలు తీసుకుపోయి మేపి పాల్పిండి అమ్మవచ్చు. ఇంకా వేరేది ప్రశ్నలు ఏమున్నది అంటే తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూసుకుంటే పాలు ఎక్కడ కూడా లేదు నిజం చెప్పాలి అంటే. మనం ఇప్పుడు మహారాష్ట్ర ఆంధ్ర నుంచి మనకు తెలంగాణకి 28 lakhs లీటర్ పైన అయితే బయట నుంచి అవుట్సోర్సింగ్ చేసి పాలు తెలంగాణకు సప్లై అవుతుంది. సో ఎక్కడైనా మీరు పాలు వేస్తున్నారంటే కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం రేట్ పెరిగితే బాగా ఉంటాయి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో అందరి దగ్గర పాలు వస్తాయి ఇది ఇప్పుడు ఈ సంవత్సరం అట్లాంటి ఏం లేదు. సో ఈ సంవత్సరం రైతులకు నా ఒక రిక్వెస్ట్ ఉన్నది, పాల దగ్గర కేంద్రం దగ్గర గట్టిగా మాట్లాడండి, కొంచెం రేట్ పెరిగి మనకు వచ్చేలాగా చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.